అర్జునుడు అడిగాడు, ఓ కృష్ణ, కర్మల యొక్క సన్యాసాన్ని అంటే విడిచిపెట్టటాన్ని, మళ్ళీ కర్మయోగాన్ని ప్రశంసిస్తున్నావు. ఈ రెండిటిలో ఏది శ్రేయస్కరమైందో బాగా నిశ్చయింపబడినటువంటి ఒకదానిని నాకు తెలుపు అని అర్జునుడు ప్రశ్నించాడు. విడిచిపెట్టడమా పట్టుకోవటమా నాకు సరిగా తెలుపు అని. జ్ఞాన కర్మలు రెండింటినీ ఒకే సమయంలో అనుష్ఠానం చేయటం అసంభవం కనుక ఈ రెండిటిలో ఏది మేలు అని అడిగిన అర్జునుడికి భగవంతుడు సన్యాసులైన జ్ఞానులకు, జ్ఞానయోగనిష్ట యోగులకు కర్మయోగనిష్ట అని నిశ్చయించి చెప్పాడు. నచ సన్యాసన దేవ అనే వాక్యంలో జ్ఞానంతో కూడిన సన్యాసం వల్లనే సిద్ధి పొందగలరు అనేటువంటి అభిప్రాయాన్ని ప్రకటిస్తూ మళ్ళీ కర్మయోగాన్ని కూడా విధించాడు. అయితే జ్ఞానం లేని వాడికి సన్యాసం ఎలా, కర్మయోగం ఎలా, ఏది మేలు, ఈ రెండిటిలో ఏది మేలో తెలుసుకోవాలని అర్జునుడు అడిగాడు. చేయదగినవి అని శాస్త్రం విధించిన కర్మలను సన్యసించటాన్ని అంటే వదిలివేయటాన్ని కృష్ణ పరమాత్మ ప్రశంసించాడు. చెయ్యటానికన్నా వదిలివేయటం, ఉండటానికన్నా వెళ్ళిపోవటం అని. మళ్ళీ అవే కర్మలను చేయటాన్ని అంటే యోగాన్ని అవశ్యమైనటువంటి కర్తవ్యమని కీర్తించాడు. కనుక రెండింటిలో ఏది మేలు అనే సంశయము అర్జునుడికి సహజంగానే కలిగింది. అదే ఇదా, కర్మానుష్ఠానం చేయటం మేలా లేదా కర్మలను వదిలివేయటం మేలా? ఎందుకంటే మేలైన దానినే అనుష్ఠించాలి కదా. కనుక కర్మ సన్యాసము, కర్మయోగం అనే వాటిలో దేనిని పట్టుకుంటే తనకు మేలు కలుగుతుంది అని భగవంతుడు అనుకుంటున్నాడో దాన్ని పట్టుకుందామని అర్జునుడి యొక్క అభిప్రాయం. ఎందుకంటే రెండూ ఒకేసారి పట్టుకోలేడు కదా. అందుకే దేవా, నీ అభిప్రాయం ప్రకారం ఏది శ్రేయస్కరమో దానిని బాగా నిశ్చయించి నాకు చెప్పు అని అడిగాడు. పట్టుకోవటమా వదలటమా? భగవంతుడు కర్మయోగాన్ని ఆశ్రయించమని అర్జునుడికి చెప్పాడు. కానీ అది అర్జునుడికి అర్థం కాలేదు. కర్మయోగం కృష్ణుడి మాట అర్జునుడికి కొంచెం అసందిగ్ధంగా అనిపించింది. భగవంతుడు శ్రేయాన్ ద్రవ్యమయాత్ మొదలైన వాక్యాల ద్వారా జ్ఞానం యొక్క గొప్పదనాన్ని చెప్పి దాన్ని పట్టుకోమని కూడా చెప్పాడు. ఇలా జ్ఞానయోగ కర్మయోగాల గురించి విన్న అర్జునుడికి సందేహం కలిగింది. ఇటువంటి సందేహమే 3వ అధ్యాయ ప్రారంభంలో కూడా అర్జునుడికి కలిగింది. దాన్ని భగవంతుడు నివారణ చేశాడు. ఇప్పుడు కూడా భగవంతుడు అర్జునుడి సందేహాన్ని నివారించబోతున్నాడు. నిర్ణయించి తన అభిప్రాయాన్ని చెప్పబోతున్నాడు. ఇక భగవంతుడి సమాధానాన్ని మనం తెలుసుకుందాం. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మ సన్యాసము, కర్మయోగం అనేటువంటి రెండూ కూడా మోక్షాన్ని కలిగించేవే అయి ఉన్నాయి. రెండు కూడా. ఆ రెండిటిలోనూ కర్మ సన్యాసం కంటే కర్మయోగమే శ్రేష్టమైనది అన్నాడు భగవంతుడు. అర్జునుడికి మోక్షం కావాలనే కోరిక ఉంది, కానీ జ్ఞానం ఇంకా సిద్ధించలేదు. కనుక అతడికి సన్యాసము, నిష్కామంగా కర్మలను చేయటం అనేవి రెండు ఉపదేశించదగినవే అయి ఉన్నాయి. రెండూ కూడా బాగున్నాయి. సన్యాసము జ్ఞానసిద్ధి ద్వారా మోక్షాన్ని ఇస్తుంది. కర్మయోగము చిత్తశుద్ధిని కలిగించి తద్వారా జ్ఞానసిద్ధిని, దాని ద్వారా మోక్షాన్ని ఇస్తుంది. అయితే కర్మ సన్యాసము, కర్మయోగం అనేటువంటి ఈ రెండిటిలోనూ అర్జునుడు లాంటి వారికి ఆశ్రమ సన్యాసం కంటే నిష్కామంగా కర్మయోగాన్ని చేయటమే శ్రేష్టమైనదని భగవంతుడి యొక్క అభిప్రాయం. ఆ విధంగా వ్రతాది నియమాలు అన్నీ వదిలేసి ఆశ్రమ సన్యాసత్వ క్రమంగా ఉండే బదులు
ఈ కర్మలు చేస్తూనే ఈ మోక్షాన్ని పొందటం మంచిది అని ఒక నిర్ణయించుకున్నాడు. జ్ఞాన సహితమైతేనే కర్మ సన్యాసం గొప్పదవుతుంది. జ్ఞాన సహితం కాకపోతే కర్మ సన్యాసం కంటే కర్మానుష్ఠానమే మేలు అని కర్మయోగాన్ని భగవంతుడు స్తుతించాడు అని తెలుసుకోవాలి. కర్మయోగాన్ని. ఇక కర్మ సన్యాసం కంటే కర్మయోగం ఎందుకు మేలు అంటే ఇక్కడ చెబుతున్నాడు. జ్ఞేయః స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. మహాబాహువైనటువంటి ఓ అర్జున, ఎవడు ద్వేషించడో కోరడో అతడు ఎల్లప్పుడూ సన్యాసియే అని తెలుసుకోబడదగిన అయి ఉంది కదా. ద్వేషం లేనివాడికి, కోపం లేనివాడికి, శాంతిగా ఉండేవాడికి ఆయనే సన్యాసి. ఎందుకంటే రాగము ద్వేషము మొదలైన ద్వంద్వాలు లేనివాడు సులభంగా సంసార బంధం నుంచి బయటపడతాడు అన్నాడు భగవంతుడు. ఎవడైతే దేనిని ద్వేషించడో, దేనిని కోరుకోడో, ఏ వస్తువుని, ఏ తాపత్రయాన్ని కోరుకోడో, సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ వాటికి సంబంధించినటువంటి సాధనలు కానీ కోరుకోడో, అటువంటి కర్మయోగి నిత్య సన్యాసి అని తెలుసుకో. అరుదుగా ఉంటారు వాళ్ళు, మనకు కనపడరు. కనపడతారు, మనం రికగ్నైజ్ చేయలేం. అటువంటి వాడు కర్మలను చేస్తూ ఉన్నప్పటికీ అతడు నిత్య సన్యాసి అని తెలుసుకో అని భగవంతుడి అభిప్రాయం. కర్మలు చేస్తూనే ఉన్నాడు, తాను నిత్య సన్యాసి. రాగము ద్వేషము సుఖము దుఃఖము మొదలైన ద్వంద్వాలు లేనివాడు అనాయాసంగా బంధాల నుంచి బయటపడతాడు. కర్మ సన్యాసము కర్మయోగం అనేవి రెండు వేరువేరు, వారు ఆచరించదగినవే వాళ్ళకి. అందువల్ల పరస్పరం విరుద్ధాలు. అందుకని రెండింటిని కూడా ఒకడే ఆచరించలేడు కదా. వాటి ఫలాలు కూడా విరుద్ధమైనవే ఉండే తీరాలి కదా. రెండిటికీ మోక్షమే ఫలం కాకూడదు కదా అనే సంశయం కలగటం సహజమే కదా అందరికీ. అందుకే ఆ సంశయాన్ని పోగొట్టేందుకు భగవంతుడు ఇలా చెబుతున్నాడు. సాంఖ్యయోగో పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. జ్ఞాన సహితమైనటువంటి కర్మ సన్యాసము, కర్మయోగం అనే ఈ రెండు వేరువేరు అని అవివేకులు చెబుతున్నారు. వివేకవంతులైనటువంటి పండితులు అలా చెప్పరు. ఈ రెండిటిలోనూ ఒక్క దానినైనా బాగా ఆచరించేవాడు రెండిటి యొక్క ఫలమైనటువంటి మోక్షాన్ని పొందుతాడు. సాంఖ్యానికి అంటే జ్ఞానానికి, యోగానికి అంటే కర్మయోగానికి ఫలం వేరుగా విరుద్ధంగా ఉంటుంది అనేవారు మూర్ఖులు, పండితులు కారు. పండితులు అంటే జ్ఞానులు. వారి రెండింటికి ఫలం ఒకటే, విరుద్ధ ఫలాలు కావు అంటారు. రెండింటికి ఒకటే అంటున్నారు పండితులు. సాంఖ్యము యోగము అనేటువంటి వాటిలో ఒక్కదానిని బాగా ఆచరించిన రెండింటి ఫలము పొందుతాడు. రెండింటికి మోక్షమే ఫలం. ఇప్పుడు ఒక గురి వెళ్ళాలంటే నడుచుకొని వెళ్ళటం, వెళ్ళాడు అక్కడికి, అయిపోయింది. బండ్లో కూర్చొని వెళ్ళాడు అక్కడికి, అయిపోయింది. కానీ నడుచుకొని వెళ్ళేటప్పుడు ఇంద్రియాలతో వెళ్ళాడు అక్కడికి. బండ్లో కూర్చొని వెళ్ళేప్పుడు సుఖంగా వెళ్ళాడు. కానీ గురి ఒకటే, ఈ స్థలం నుంచి ఆ స్థలానికి వెళ్ళటానికి. ఈ రెండు దారులు కూడా ఫలం ఒకటే కనపడుతూ ఉన్నది. కానీ ఇక్కడ ఆచరించే విధానం వేరే కనపడుతూ ఉన్నది ఇక్కడ. కనుక వాటి ఫలాలలో విరోధం లేదు అని పండితులు అంటుంటారు. నేను చెప్పింది ఈ ఒక సామెత. ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు. అయ్యా, కర్మ సన్యాస కర్మయోగాలను గురించి చెబుతున్నటువంటి ఈ సందర్భంలో అప్రస్తుతమైనటువంటి సాంఖ్యయోగాలకు ఫలం ఒకటే అనే మాట భగవంతుడు ఎలా అంటున్నాడు అనే సందేహం కలగవచ్చు. వాడు బండిలో కూర్చొని వెళ్ళాడు కదా,
ఏది శ్రమ లేకోకుండా ఆడికి ఒకే ఫలం నడుచుకొని వెళ్ళేవాడు ఎట్లాది అని ఒక అనుమానం కలుగుతున్నది. భగవంతుడు ఇలా అనటం దోషం కాదు. ఫలం ఒకటే అని చెప్తున్నాడు, దోషం ఎక్కడవుతుంది? అర్జునుడు కేవలం సన్యాస కర్మయోగాల గురించే అడిగిన భగవంతుడు అతడి అభిప్రాయాన్ని విడిచిపెట్టకుండా తన విశేష అభిప్రాయాన్ని కూడా జోడించి సమాధానం చెప్పాడు. సాంఖ్యము, యోగము అనే వేరే మాటలు వాడుతూ జ్ఞానసహితమైన సన్యాసమే సాంఖ్యము, జ్ఞానానికి ఉపాయమనేటువంటి సమత్వబుద్ధి మొదలైన వాటితో కూడినటువంటి కర్మయోగమే యోగము అని భగవంతుడి అభిప్రాయం. రెండు ఒకటే అని. కనుక భగవంతుడు చెప్పినది అసందర్భం కానే కాదు అని సమాధానం చెప్పుకోవాలి. రెండు ఒకటే అని చెప్పాలి. ఎవరు గొప్ప? గృహస్థుడు గొప్పవాడా, సన్యాసి గొప్పవాడా అన్న విషయంలో సామాన్యులకే కాదు పెద్దలకు కూడా పెద్ద సందేహంగానే ఉంటుంది. ఈ సందేహానికి గీతాచార్యుడు గీతలోనే సమాధానాన్ని చెప్పాడు. కొన్నిటికి ఉదాహరణ ఉంటే బాగుంటుంది కదా, విషయం బాగా అర్థమవుతుంది. అందుకే ఈ విషయం అర్థం కావటానికి వివేకానంద స్వామి చెప్పినటువంటి ఒక మంచి కథను మనం తెలుసుకుందాం. ఈ సన్యాసి గొప్పవా, సంసారి గొప్పవాడా అనటానికి. ఒక మహారాజు గారు ఒక మహారాజ్యాన్ని పాలిస్తున్నాడు. ఆయన మంచి విద్వాంసుడు. ఆయనకు మంచి విషయాలు తెలుసుకోవటం అంటే ఎంతో ఇష్టం. అదే జ్ఞానం. అందుకనే వీలు కుదిరినప్పుడల్లా పండితులను పిలిచి మంచి అంశాల మీద శాస్త్ర చర్చలు చేస్తూ ఉండేవాడు. అలాగే ఒకనాడు ఒక గొప్ప పండిత సభ చేశాడు. ఆ సభలో అందరికీ ఆసక్తి కలిగేలాగా, ధర్మ విషయం అందరికీ బాగా తెలిసేలాగా ఇలా ఒక అంశాన్ని పండితులకు ఇచ్చాడు. అదేమిటంటే, గృహస్థుడు గొప్పవాడా, సన్యాసి గొప్పవాడా? ఇది చర్చ. దాన్ని విని కొందరు పండితులు గొంతులు సవరించుకొని గృహస్థుడే గొప్పవాడన్నారు. మరికొందరు గొంతు పెంచి కాదు కాదు సన్యాసియే గొప్పవాడన్నారు. ఇలా ఇరుపక్షాల పండితులు తమ వాదమే గెలవాలని బల్లాగుద్ది చెప్తున్నారు. అప్పుడు బంగారం లాంటి బల్లా విరిగిందే కానీ ఏ ఒక్కడు కూడా రాజుగారికి సందేహం తీర్చలేకపోయాడు. ప్రయోజనం లేని వీరి వాదాలతో రాజుగారి యొక్క మనస్సుకు తృప్తి కలగలేదు. అప్పుడు ఆయన వారితో, అయ్యలారా, మీ వాదనతో మీ బల్లాలు విరుగుతున్నాయి. అవంతా నాకు నష్టం, నాకు ఆస్తి నష్టం సంభవించింది కూడా. అయినా పర్వాలేదు, ఆస్తి నష్టం అయిపోయింది. ఇప్పుడంతా నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్తారంటే ఇట్లా చేశారు, ఆ నష్టం నాకేం లెక్కలేదు. ఈ విషయంలో నాకు తృప్తి కలిగించే సమాధానాన్ని చెప్పండి. పోతే బాయ్, బల్లాలు పోతే బాయ్, కానీ సమాధానం చెప్పండి. అది అందరూ సమ్మతించేలాగా ఉండాలి. ఊరికే సమాధానం నాకు కాదు, సభ సమ్మతించేలాగా ఉండాలి. విరోధంగా ఉండేటువంటి వాళ్ళు కూడా సమ్మతించాలి. అప్పుడే కదా తీర్మానం అవుతుంది. కనుక విషయానికి అతికిపోయేలాగా ఉన్నటువంటి మంచి ఉదాహరణతో చెప్పండి. ఉదాహరణ అతికి ఉండాలి ఆ కథ, అప్పుడే నాకు నమ్మకం కలుగుతుంది అన్నాడు. ఊరికి ఏదేదో చెప్తే అయ్యలేదు. ఆ మాటలు విని కొందరు పండితులు మంచి ఉదాహరణలు వెతుక్కోసాగారు. కొందరు ఏమీ తోచక బుర్రగోక్కోసాగారు. అలా సభ గందరగోళంగా ఉన్నటువంటి సమయంలో ఒక వృద్ధ సన్యాసి పైకి లేచి రాజుగారితో ఇలా అన్నాడు, ఓ మహారాజా, నాతో రండి. మీకు ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా మీ ప్రశ్నకు సమాధానం చెబుతాను, రండి, తొందరగా రండి అన్నాడు. ఆ మాటలు విని రాజుగారు క్షణకాలం ఆశ్చర్యపోయాడు. వృద్ధ సన్యాసి మాటల మీద ఖండితంగా ఆసక్తి కలిగింది. ఓ, నాకు సమాధానం దొరుకుతుంది అనుకున్నాడు. ఆయన ముఖంలోని వెలుగు చూసి నమ్మకం కూడా ఏర్పడింది. వెంటనే పరిపాలనను మంత్రులకు అప్పగించాడు. మీరు ఈ పరిపాలన చేస్తూ ఉండండి, పరివారాన్ని అక్కడే ఉండమన్నాడు. సత్యాన్ని తెలుసుకోవాలని ఒంటరిగా
వృద్ధ సన్యాసి వెంట వెళ్ళాడు. ఆ రాజు చాలా గట్టుకుడు, ఏమన్నా కానీ తెలుసుకోవాలనేవాడు. ఏ దర్బారు అక్కర్లేదు, నడుచుకొనే వెళతాను, నేను అత్యంత సింపుల్గా ఉంటాను, నేను ఈ సన్యాసితో వెళ్ళాల్సిందే. అలా బయలుదేరిన వాళ్ళిద్దరూ కూడా ఎన్నో పల్లెలు దాటారు, పట్టణాలు దాటారు, ఒక నగరానికి చేరారు. ఆ నగరం వారికి ఎంతో అందంగా కనిపించింది. అది బాగా అలంకరించబడి ఉంది. అక్కడ ప్రజలు ముఖాలు కళకళగా ఉన్నాయి. అందరూ ఉత్సాహంగా ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు. అంతటా మంగళవాద్యాల ధ్వనులు వినిపిస్తున్నాయి. అప్పుడు రాజుగారు పరిగెత్తుకొని వెళుతున్నటువంటి ఒక పౌరుడిని పట్టుకొని ఆపి ఇలా అడిగాడు, నాయనా, ఇక్కడ వారందరూ ఉత్సాహంగా ఉన్నారు, ఏమిటి సమాచారం? నగరమంతా అందంగా ఉంది, బాగా అలంకరించబడింది, మంచి భోజనాలు పెడుతున్నారా ఏమిటి అని అడిగాడు. తొందరపడుతూ వెళ్ళాలనుకుంటున్నాడు ఆ పౌరుడు భోజనాలు అనే మాట వినిపించేసరికి ఠక్కున ఆగి, ఓహో నువ్వు మనవాడివా, సరే సరే, ఇక్కడ ఈ అలంకారాలు, ఈ సందళ్ళు ఇవంతా మనకు పనికిరావు, నేను భోజనానికి వచ్చాను అంతే. అయితే ముందు రాకుమారైనటువంటి జగన్మోహినికి స్వయంవరం జరుగుతుందయ్యా, తర్వాత ఆమెకు పెళ్లి జరుగుతుంది, ఆ తర్వాత మనకు భోజనాలు ఉంటాయి, కొద్దిగా ఓపిక పట్టు, కాసేపు ఉండు, కొంచెం లేట్ అవుతుంది. ముందుగా కొన్ని పద్ధతుల ప్రకారం ముందుగా భోజనాలు వేసి తర్వాత పెళ్లి స్వయంవరం పెట్టుకునేవాళ్ళు. ఈ రాజు తిక్కరాజు ఇదంతా అయిన తర్వాత భోజనాలు పెడతాడు, మీరేమనుకోకండి, ఇక 2 అరటిపండ్లు కొనిస్తాను, తినండి, ఆకలి తగ్గుతుంది అని చెప్పేసి వాళ్ళిద్దరికీ 2 అరటిపండ్లు ఇచ్చాడు. అక్కడి నుంచి మెల్లగా స్వయంవరం మంటపానికి వచ్చారు. ఆమె తనకు తగిన వరుణ్ణి వెతుక్కుంటుంది. ఆ వేడుకను సంతోషంగా వేడుకను చూడండి. ఈ కంగారులో భోజనాన్ని మర్చిపోకు. చూడు, ఇవన్నీ ఇచ్చేశానని భోజనాన్ని మర్చిపోవద్దు, మాకు భోజనం కావాల్సిందే, తృప్తిగా భోజనం చేసి వెళ్ళు అని హడావిడిగా వెళ్ళిపోయాడు. ఇచ్చేసి తినేసి భోజనం చేసుకోపో, నేను అటు తిరిగి భోజనం చేసుకొని పోతాను, మీరు రావకండి, నేను ఒకడే వెళతాను, 2-3 వెళితే పట్టుకొని తంతారు అని ఆ మాటలు విని ఇద్దరు నవ్వుకున్నారు. తర్వాత వృద్ధ సన్యాసి రాజుగారితో, మహారాజా, ఇప్పుడు మనం స్వయంవర మంటపానికి వెళదాం, అక్కడి విశేషాలను చూద్దామన్నాడు. రాజుగారు ఒప్పుకొని వృద్ధ సన్యాసితో నడిచి మంటపానికి వెళ్ళాడు. అక్కడికి రాకుమారుడైనటువంటి జగన్మోహిని చేతిలో పూలమాల పట్టుకొని వచ్చి నెమ్మదిగా ముందుకు నడిచింది. ఆమె పక్కనే ఉన్నటువంటి చెలికెత్తలు ఆసనాలలో కూర్చున్నటువంటి ఒక్కొక్క రాకుమారుడికి గుణాలను గొప్పగా చెబుతున్నారు, పరిచయం చేస్తున్నారు, వారి యొక్క వీర కృత్యాలను వర్ణించి గొప్పగా చెబుతున్నారు. జగన్మోహినికి వారి గొప్పలు నచ్చలేదు, వారెవరూ నచ్చలేదు. స్వయంవరం విఫలమైపోయింది, ఆమెకు తగిన వరుడు లభించలేదు. అది చూసి రాకుమారి తండ్రి ఎంతో బాధపడసాగాడు, అయ్యో ఇది ఫెయిల్ అయిపోయిందే అని. అప్పుడు అక్కడికి ఏదో పని మీద ఒక యువ సన్యాసి వచ్చి నిలబడ్డాడు. పాపం ఏదో పని మీద వచ్చాడు ఒక యువ సన్యాసి. తన గురువుగారు ఎవరో, ముసలి గురువుగారు ఎక్కడో ఉన్నాడని చూడటానికని వచ్చాడు యువ సన్యాసి. తన గురువుగారిని తీసుకుపోతాం ఇంటికి వచ్చి నిలబడ్డాడు. జగన్మోహనికి ఆ సన్యాసి నచ్చేశాడు. వెంటనే ఆమె గబగబా వెళ్ళి వరమాలను ఆ యువ సన్యాసి మెడలో వేసేసింది. ఈ హఠాత్ పరిణామానికి యువ సన్యాసి దొడుచుకున్నాడు, భయపడ్డాడు. ఇది ఏంటి, నాకు మెడలో వేసేసింది, ఇదేం కథ, ఇది నాకు సంకెళ్ళ, ఇవి ఏం కథ, భయపడ్డాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.